హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. కథ పేరు మీనా. నీ ద్వారా ఆ కుటుంబానికి కాస్త కూస్త ఉపయోగం జరగాలని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటే తక్షణం ఈ పెళ్లిని గురించిన ఆలోచన ఆపుచేస్తావు. నువ్వు ఎలాంటి మనుషులతో బ్రతుకు ముడిపెట్టుకోబోతున్నావో సరిగ్గా ఆలోచించటం లేదు. వాళ్ళు జలగల్లా నిన్ను మీ అన్నయ్యను పీల్చేస్తారు. అది నువ్వు ఊహించటం లేదు. నా ఉత్తరానికి రాజు బేలగా దీనంగా జవాబు రాసింది. వదినా, నీ ఉత్తరం నాలో ఎన్నెన్ని ఆలోచనలు రేకెత్తిస్తుందో తెలుసా? మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవటానికి నేనే భయపడుతున్నాను. నువ్వు రాసినవన్నీ శ్రద్ధగా చదివాను. నాకేమిటో చాలా అయోమయంగా, దారి తప్పినట్టుగా, ఎటువైపు వెళ్ళాలో తెలియనట్టుగా అనిపిస్తోంది. నా వల్ల మా కుటుంబానికి, ముఖ్యంగా అన్నయ్యకు ఉపకారం జరిగే పక్షంలో నేను నిప్పుల్లో దూకమన్నా దూకేందుకు సిద్ధంగా ఉన్నాను. మా అన్నయ్యకి నేను గుదిబండలా ఉన్నానని ఎవరన్నారు నీతో? ఆ ఒక్క విషయంలో మాత్రం నువ్వు చాలా పొరపడ్డావు. అన్నయ్య గుదిబండలా తయారైంది ఆ పొలం. ఆ పొలం కోసమే అన్నయ్య సుందరిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. అన్నయ్య ఆ సుందరి లాంటి వ్యక్తికి భర్త అయ్యే కంటే అసలు పెళ్లి కాకుండా అజన్మాంతం బ్రహ్మచారిగా ఉండటం నాకు ఇష్టం. కానీ నేనేం చేయలేను వదినా. ప్రపంచంలో చాలా పనికిరాని వాళ్ళు ఎంతమందో, ఇలాంటి వాళ్ళ మూలంగానే అసలు ఇన్ని సమస్యలు. నాకేం తోచటం లేదు. నిజంగా చెప్తున్నాను. మనసంతా పిచ్చిగా, అయోమయంగా ఉంది. దానికి నేను రాజును మందలిస్తూ ఆరిందానిలా ఉత్తరం రాశాను. పిచ్చిరాజు, నేనే అనుకున్నాను నాకంటే అధ్వానం మనుషులు ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నారటానికి ఉదాహరణగా నువ్వే కనిపిస్తున్నావు. ఎంతసేపు అన్నయ్య అన్నయ్య అంటూ ఆ గొడవ తప్ప నీ సంగతి పట్టించుకోవేం నువ్వు? నిజంగా ఆలోచిస్తే మీ విషయంలో మీ అన్నయ్య ఏమంతగా కష్టపడిపోతున్నాడో నాకు అర్థమే కాదు. నన్ను అడిగితే సుందరి లాంటి మనిషిని భారీగా పొందటం వల్ల మీ అన్నయ్య నష్టపోయేది ఏం లేదు. అతని దృష్టిలో సుందరి కానీ, శూర్పణఖ కానీ, మరో హిడింబి అవని అందరూ ఆడవాళ్ళు సమానమే అనుకుంటాడు. రేపు మరో మండోదరి వచ్చి నేను 40,000 ఇస్తాను అంటే మీ అన్నయ్య మరో మాట మాట్లాడకుండా పెళ్లికి ఒప్పేసుకుంటుందని నా నమ్మకం. ఒప్పేసుకోగలడని. డబ్బు కోసం అతను ఏదైనా చేయగలడు. కానీ రాజు, డబ్బు కోసం జీవితాలు అమ్ముకునే వాళ్ళన్నా, తాకట్టు పెట్టుకునే మనుషులన్నా నాకు చాలా చిన్న అభిప్రాయం ఉంది. నేను రాసేది నీ విషయం ఆలోచించమని మరీ 10 సార్లు హెచ్చరిస్తూ రాస్తున్నది నిన్ను గురించి. తెలిసిందా? జవాబు రాయి. రాజేశ్వరి దగ్గర నుంచి ఎంతో పెద్ద ఉత్తరం వస్తుందని ఆశించిన నాకు చాలా ఆశాభంగం కలిగిస్తూ చిన్న ఉత్తరం వచ్చింది. చాలా సీరియస్గా, క్లుప్తంగా. ఆ ఉత్తరంలో సారాంశం ఇది. వదినా, నీ ఉత్తరం అందింది. నీకు మనఃపూర్వకమైన కృతజ్ఞతలు. అన్నయ్య విషయం మనం మాట్లాడుకోవద్దు. వాడు నీకు అర్థం కాలేదు. నేను నీకు నచ్చ చెప్పలేను. నాలో ఒక బలహీనత ఉంది. అన్నయ్యను ఎవరైనా ఏదైనా అంటే నేను భరించలేను. అది ఎంత మాటైనా సరే, వాడిని గౌరవించలేని వ్యక్తికి నేను 1000 మైళ్ళ దూరాన ఉంటాను. కానీ నీ విషయంలో చాలా సందిగ్ధావస్థ వచ్చింది. మనిద్దరం ఈ విషయంలో ఒక ఒప్పందం చేసుకుందాం. ఇక నుంచి మన ఉత్తరాల్లో వాడి ప్రసక్తే తీసుకురావద్దు. మనం మన గురించే మాట్లాడుకుందాం. నువ్వు అక్కడి విశేషాలన్నీ విపులంగా రాయి. రాజు. ఆ ఉత్తరం చూడగానే నాకు ఒళ్ళు మండింది. రాజేశ్వరికి అన్నగారంటే చాలా అభిమానం అని నాకు తెలుసు. కానీ రాజు హృదయంలో ఎవరికి ఎక్కువ స్థానమని లెక్క తీస్తే 2వ స్థానమే వస్తుందని అనిపించిన నాకు కొద్దిగా ఆశాభంగమే కలిగింది. అందుకే కోపంగా, ఘాటుగా, కష్టంగా రాశాను. రాజేశ్వరి, నువ్వు ఒట్టి ఈడియట్వి, ఫూల్వి. నీ అంత మూర్ఖురాలు ఈ ప్రపంచంలో ఉండదనుకుంటాను. మీ అన్నయ్య విషయంలో మన ఇద్దరి మధ్య భేదాభిప్రాయం రావడం నాకేమాత్రం ఇష్టం లేదు. నువ్వు అన్నట్టు మీ అన్నయ్య సంగతి నిజంగా నాకు అనవసరం. ఇంకో విషయం కూడా సూటిగా అడుగుతున్నాను. నువ్వు నేను చెప్పినట్లు నా మాట మీద విశ్వాసం ఉంచి ఆ పెళ్లి చేసుకోనని మీ అన్నయ్యతో చెప్పేస్తావా లేదా? ఒక మాట జవాబు రాసేయి. ఈ ఒక్క విషయంలోనే నా మాట మీద నీకు గురి, అభిమానం ఉన్నాయో లేదో నాకు తెలుస్తుంది. నా మాట మీద నీకు నమ్మకం లేనప్పుడు నాకు ఈ కంఠశోష, ఈ ఉత్తరాల ఖర్చు ఇదంతా అనవసరం. నీకు ఇష్టం లేకపోతే నీ మనసుకు నేను నచ్చ చెప్తున్నదంతా వ్యర్థ ప్రలాపాలు అనిపిస్తుంటే అన్నయ్య మాట కాదనలేను అని ఒక్క ముక్క రాయి చాలు. ఇలాంటి పిరికి వాళ్ళు అలా ఆహుతై తీరాల్సిందే అని గుండె రాయి చేసుకుని నిన్ను మర్చిపోవటానికి ప్రయత్నిస్తాను. ఇట్లు మీనా. రాజేశ్వరి దగ్గర నుంచి నాకు వెంటనే జవాబు రాలేదు. నాకు ఎలాగో ఉంది.
నేను ఓడిపోయాననే భావం కలుక్కుమనసాగింది. అంతేకాదు, పరిచయానికి మించి హద్దుమీరి ప్రవర్తించానేమో, అతిగా వ్రాశానేమోనని శంక నన్ను పట్టి పీడించసాగింది. నేను అతిశయోక్తులు చెప్పటం లేదు. రాజేశ్వరి అంటే నాకు ప్రాణంతో సమానంగా అనిపిస్తుంది. దాన్ని స్నేహితురాలిగా, హితం కోరే వ్యక్తిగా ఆ పెళ్లి గురించి తప్పించడం నా బాధ్యతగా భావించాను నేను. రాజేశ్వరిని ఆ పెళ్లికి ఎదురు తిరగమని ఓ చెంప గట్టిగా ప్రోత్సహిస్తున్న నేను, మరో చెంప రాజేశ్వరికి నాకు తెలిసినంతలో తగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారేమోనని రహస్యంగా వెతకసాగాను. నాకు మాటిమాటికి అనిపించసాగింది. నేను నిమ్మలూరు వెళ్ళి వాళ్ళ దగ్గర వెలకట్టలేని ఆప్యాయతను పొంది వచ్చాను. దాన్ని నేను ఎలాగూ తిరిగి ఇవ్వలేను. ఈ రకంగానైనా రాజుకు మంచి సంబంధం వచ్చేలా చూసి ఆ రుణం తీర్చుకుని కృతజ్ఞతాభారం వదిలించుకోవాలని ఉంది. అందుకే పట్టుదలగా బాధ్యత నా నెత్తి మీద వేసుకున్నాను. నాన్నగారితో నా అభిప్రాయం చెప్తే అది నీ వల్ల కాదు, చాలా పెద్ద విషయం, జరిగిందేదో జరిగింది, ఇక ఆ ఉత్తరాలు రాయకు, ఊరుకో అన్నారు. నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. నాన్నగారు నన్ను నిమ్మలూరు పంపినందుకు ఇప్పుడంతగా సంతోషపడుతున్నట్టు అనిపించడం లేదు. నేను ఎన్నోసార్లు నిమ్మలూరు విషయాలు ఆయనతో అత్యంత ఉత్సాహంగా చెప్పబోయాను. ఆయన చాలాసార్లు వెంటనే ఆ ప్రసంగం మీద ఆసక్తి లేనట్టు మధ్యలోనే తుంచేశారు. చివరికి ఒకరోజు రాజు విషయం వచ్చినప్పుడు నాన్నగారు, మనం ఎలాగైనా రాజుకు మంచి సంబంధం చూడాలి అంటే, ఆయన సీరియస్గా ముఖం పెట్టి, నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు మీనా, మనవి కాని విషయాల్లో మనం తలదూర్చకూడదు. నువ్వు 4 రోజులు సరదాగా వాళ్ళతో కాలం గడిపొస్తావనుకున్నానే కానీ ఇలా వాళ్ళ సమస్యలలో తలదూర్చేటంత దగ్గరికి వస్తావని కలలో కూడా అనుకోలేదు. అలా అని ఏమాత్రం అనిపించినా అసలు నిన్ను పంపేవాడినే కాదు. మీనా, నువ్వు రాజుకు ఉత్తరాలు రాయడం మానేయి. ఒకవేళ రాసినా సరదాగా కాలక్షేపంగా రాసుకోండి, కానీ ఇలాంటి తలకు మించిన సమస్యలు తలెత్తుకోవద్దు అన్నారు. నా మనసంతా ఎలాగో అయింది. నాన్నగారు అలా మాట్లాడగా విన్నట్టు నాకెప్పుడూ గుర్తులేదు. నాకెందుకో వెంటనే ఆ గదిలో నుంచి బయటకు పరిగెత్తుకు పారిపోవాలనిపించింది. ఆ విషయంలో నాన్నగారి సలహా సహకారం నాకు తప్పకుండా ఉంటాయని గుడ్డిగా నమ్మిన నాకు తీరని ఆశాభంగం ఎదురైంది. నేను చిన్నబోయిన ముఖంతో తల తిప్పుకుని బయటకు వచ్చేస్తుంటే నాన్నగారు వెనక నుంచి పిలిచారు. ఆగి వెనక్కి తిరిగి చూశాను. నువ్వు సహాయపడాలని అనుకున్నా ఆ సాయాన్ని వాళ్ళు తీసుకోరు. ఇది నువ్వెంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది అన్నారు. నేను రెప్పవాల్చకుండా ఆయన వైపే చూడసాగాను. ఆయన కళ్ళు చెప్పలేనంత విషాదంగా ఉన్నాయి. ముఖంలో పాత జ్ఞాపకాల బరువేదో భారంగా అనిపించింది. ఆ రోజంతా నాకెలాగో ఉంది. మనసు బాగుండినప్పుడు ఇలానే అనిపిస్తుంటుంది. తోచనప్పుడల్లా మామీ దగ్గరికి వెళ్ళటం, ఆవిడ ఆశ్రయంతో సేద తీరి రావటం నాకు బాగా అలవాటైపోయింది. అమ్మ లేదు, క్లబ్కి వెళ్ళింది. క్లబ్ వార్షికోత్సవం ఈసారి చాలా ఘనంగా చేస్తున్నారు. ఆ రోజుకి సారథి తప్పక రావాలని తను రాశానని నేను విన్నాను. ఈ మధ్య మా ఇంట్లో ఏ సంభాషణ మొదలైనా అది అటు తిరిగి ఇటు తిరిగి శారద వైపు మలసాగింది. నాన్నగారు ఈ విషయం చెప్పినప్పటి నుంచి నాకు చాలా బాధగాను నీరసంగా అనిపిస్తుంది. నాన్నగారు చెప్పింది ఒకసారి మళ్ళీ మనసులో మెదిలింది. నువ్వు సహాయపడాలని అనుకున్నా ఆ సాయాన్ని వాళ్ళు తీసుకోరు. ఇది నువ్వెంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది అన్నారు. నేను రెప్పవాల్చకుండా ఆయన వైపే చూడసాగాను. ఆయన కళ్ళు చెప్పలేనంత విషాదంగా ఉన్నాయి. ముఖంలో పాత జ్ఞాపకాల బరువేదో భారంగా కనిపించింది. ఇది నాకు మాటిమాటికి గుర్తుకు రాసాగింది. అమ్మ మనసులో అంత అభిమానం సంపాదించడం అంటే అంత మాటలు కాదు. ఎప్పుడూ ఆ సారథి ధ్యాసే. నాకు రాను రాను సారథంటే ఈర్ష్యగా అనిపించసాగింది. ఆ రోజు మామీ దగ్గరికి వెళ్ళాను నేను. మామీ సన్నజాజి పూలు కోస్తూ వీధిలోనే ఎదురయ్యింది. నన్ను చూడగానే ఎప్పటిలా వెన్నెల్లాంటి చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు చూస్తేనే నా మనసులో దిగులు సగం మాయమవుతుంది. ఇప్పుడే నీ ఫ్రెండ్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది, అది నీకు అందజేయడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను అంది. మామీతో పాటు లోపలికి వచ్చిన నేను రాజేశ్వరి దగ్గర నుంచి వచ్చిన ఆ ఉత్తరం తీసుకుని చూశాను. అది చించి చూడబోయే ముందు క్షణంసేపు నా గుండెలు ఉద్విగ్నతతో గబగబలాడాయి. అందులో అన్నయ్యను ఎదిరించలేను అని ఒకే ఒక్క వాక్యం ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత హాయి అనిపిస్తుంది. ఉత్తరం తీసి చదివాను. అందులో ఇలా ఉంది: వదినా,
నీ ఉత్తరం చూడగానే నా మతిపోయింది. 2 రోజుల పాటు నా మనసులో లేదంటే నమ్ము. నా నోటికి అన్నం సహించలేదు, కంటికి నిద్ర పట్టలేదు. అహర్నిశలు నీ ఉత్తరమే జ్ఞాపకం వచ్చింది. రాత్రింబవళ్ళు దీని గురించి ఆలోచించాను. సరే, నీ ఇష్టం, నువ్వు అనుకున్నట్టే, కానీ నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. అన్నయ్యని అమ్మని కాదనటానికే నిశ్చయించుకున్నాను. కానీ వదినా, నేను ఈ పెళ్ళి మానటం వలన మా కుటుంబానికి ఏదైనా చిన్న ఉపకారం జరిగితే నాకెంతో హాయిగా ఉంటుంది. ఎప్పటికైనా నాకు ఈ పెళ్ళి జరగకపోవటం వల్ల నాకు వాళ్ళకి మంచే జరిగిందని అమ్మ అన్నయ్య ఒప్పుకునే రోజు రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్ననే బందరు నుంచి ఉత్తరం వచ్చింది. వాళ్ళు తాంబూలాలు పుచ్చుకుని లగ్నం నిశ్చయించుకోవటానికి 2-3 రోజుల్లో వస్తున్నారట. అన్నయ్యకి నేను